సక్సెస్ నీడ్ గోల్ అండ్ విజన్. సెలబ్రిటీ మైండ్ సెట్ ఉండటం అంటే ఇగో అయినా షో ఆఫ్ చేయడం కాదు. సెలబ్రిటీ మైండ్ సెట్ అంటే స్ట్రాంగ్ సెల్ఫ్ ఇమేజ్ ఉండడం, కాన్ఫిడెన్స్గా ఉండడం, అలానే పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండడం. వాళ్ళ ఇన్నర్ స్టేట్ చాలా క్లారిటీగా ఉంటుంది. ఒక కోట్ ఉంది, అదేంటంటే ఇన్నర్ స్టేట్ క్రియేట్స్ అవుటర్ ట్రీట్మెంట్ అని. మనం మనతో ఎలా ఉంటామో, ఎలా ట్రీట్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుటర్ వరల్డ్లో కూడా అలానే ఉంటుంది. ఎగ్జాంపుల్, నాకు నేను నచ్చకపోతే వేరే ఎవరో ఎందుకు నన్ను ఇష్టపడతారు? బయట ప్రపంచం ఎప్పుడూ ఒక మిర్రర్ లాగా కనిపిస్తుంది. మనం రాజులు కానీ ఋషులు కానీ చాలా మెల్లగా మాట్లాడేవాళ్ళు, హుందాగా ఉండేవాళ్ళు, ఏ డెసిషన్ తీసుకున్నా కూడా చాలా క్లారిటీగా తీసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఔరా చాలా రియల్గా ఉంటుంది. కాన్షియస్గా ఎప్పుడు ఏ పని చేసినా కూడా చేయాలండి. అప్పుడే మన ఎనర్జీ డిప్లీట్ అవ్వకుండా ఉంటుంది. సెలబ్రిటీ అయినా అథ్లీట్ అయినా ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడడం అసలు ఉండదు. ఎందుకంటే దే నో ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. ఈ సబ్కాన్షియస్ మైండ్ గురించి నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా వీడియోస్ చేసినప్పుడు క్లియర్గా ఇంకా క్లారిటీగా చెప్తాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ డిసిప్లిన్. మీరు ఎప్పుడైనా ఈ విరాట్ కోహ్లీనైనా లేకపోతే క్రిస్టియానో రొనాల్డోనైనా వాళ్ళ ఇంటర్వ్యూస్ విన్నారా? వినండి. వాళ్ళ ఇంటర్వ్యూస్ వింటే మీకు డిసిప్లిన్, వాళ్ళు ఎంత డిసిప్లిన్గా ఉండేవాళ్ళో తెలుస్తుంది. హౌ దే మేనిఫెస్ట్ ఎ డే అనేది మీకు తెలుస్తుంది. వాళ్ళు ఆడే గేమ్లో ఎన్ని రన్స్ చేయాలి అని ముందే వాళ్ళు మేనిఫెస్ట్ చేసేవాళ్ళు, అన్ని రన్స్ చేసేవాళ్ళు కూడా. వాళ్ళందరూ రేపు ఎలా ఉండాలి ఈరోజే ఇమాజిన్ చేసుకునేవాళ్ళు. ఏ మీటింగ్లో ఎలా ఉండాలో ఆ మీటింగ్లో వాళ్ళు మనతో ఎలా మాట్లాడాలో కూడా మైండ్లో ప్రోగ్రామ్ చేసుకునేవాళ్ళు. అది దాని పవర్ ఆఫ్ మైండ్ అండ్ ఎనర్జీది. వాళ్ళందరూ ఇది వన్ డేలోనే చేశారు అనుకుంటున్నారా ఏంటి? కాదు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దే జస్ట్ పుష్ దెమ్సెల్వ్స్ టు బి లైక్ దట్. కోహ్లీ ఏమి నేను డిసిప్లిన్గా ఉండాలి అనుకోడు. డిసిప్లిన్ న్యాచురల్గా ఫ్లో అవుతుంది. అది అతని ఐడెంటిటీగా మారిపోయింది. చాలామంది సెలబ్రిటీస్ మిర్రర్ టెక్నిక్ని కూడా ఫాలో అవుతారు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.